అదే 3 పేటలుంటే తెంపడం కష్టం. అందుకని ముగ్గురుంటే బలం. అందుకని సంఘం అంతా కూడా గుబురు గుబురుగా ఉండాలి. ఆమేన్. మన సంఘం ఎలా ఉండాలి? గుబురు గుబురుగా ఉండాలి. అప్పుడు సాతానుగాడు పీకలేడు. లేకపోతే ఏదో మాటలు చెప్పి పీకెత్తడానికి ప్రయత్నం చేస్తాడు. అదే మనం గుబురు గుబురుగా ఒకే మాట మీద ఒకే ఇదిగా ఉన్నాం అనుకోండి, మనం ఎలా ఉండాలి? గుబురు గుబురు అంటే ఐక్యతకు సాదృశ్యం. అంటే దాని అర్థం ఏంటంటే దేవుని సన్నిధికి సాదృశ్యం. అంటే దేవుని సన్నిధి మనం కలిగి ఉండాలి. ఆమేన్. గుబురు గుబురుగా ఎలా ఉండాలి మనం? ఇక్కడ ఖాళీ ఏంటి మరి? గుబురు గుబురుగా లేదు. అదే నా బాధ. ఈ గుబురు గుబురుగా రానున్న దినాల్లో నింపబడాలి. గుబురు గట్టిగా. గుబురు ఎలా ఉంటది? దగ్గర దగ్గరగా. అలాగే నేను గుబురు గుబురు ఖాళీ లేకుండా నేను ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళాలనుకోండి. ఎంతసేపు పట్టింది? ఏంటండి? ఆ! అదే ఇప్పుడు సపోజ్ నేను అక్కడ రావాలనుకోండి. అమ్మ కొంచెం పక్కకు జరగండి. పక్కకు జరగండి. అబ్బా! అంతమంది జనం. అంటే అంతమంది జనం దేవుడు మన సంఘానికి నడిపించును గాక. గుబురు గుబురుగా